अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वला तुबाशिरुहुन्ना व अंतुम आकिफूना फिल मसाजिद तिल्का हुदूदुल्लाहि फला तक़रबूहा कज़ालिका युबय्यिनुल्लाहु आयातिहि लिन्नासि लअल्लहुम तत्तक़ून सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశయుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియసుకుంటూ, సోదర మహర్షులరా, ఆధ్యాత్మిక ప్రియులరా, ఈరోజు నేను మీ ముందు ఎతెకాఫ్కు సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహర్షులరా, ఎతెకాఫ్ అంటే తెలుగులో తపోనిష్ట అనే అర్థం వస్తుంది. ఈ తపోనిష్ట, ఈ ఎతెకాఫ్ అనేది రమజాను మాసములో 21వ తేదీ నుంచి చివరి వరకు దాదాపు 10 రోజులు తనను తాను ఆపి ఉంచుకోవడము. ఎతెకాఫ్ అంటే మసీదులోని ఒక మూలలో కానీ, మసీదులో ఉన్న ఒక చిన్న గదిలో కానీ తనను తాను అక్కడ ఆపి ఉంచుకోవడము. అంటే ఇహలోక సంబంధ వ్యాపార ఆదాయ పనుల నుంచి, ఇహలోక సంబంధ పనుల నుంచి తనను తాను ఆపి ఉంచుకొని, ఎవరైతే 10 రోజుల పాటు రమజాను చివరి మాసములో సాధారణ జీవితాన్ని గడిపి ఏకోన్ముఖుడై దైవ ఆరాధన చేసే ఉద్దేశంతో ఎవరైతే తనను తాను మసీదులో ఆపి ఉంచుకుంటారో దానిని ఎతెకాఫ్ అంటారు. ఒకవేళ ఆ మసీదులో ప్రాథమిక అవసరాల సౌకర్యము లేనట్లయితే అన్న పానీయాల కోసము, అవసరాల కోసము ఆ వ్యక్తి తన ఇంటికి వెళ్ళి తన అవసరము తీరిన వెంటనే తిరిగి రాగలుగుతాడు. ఒకవేళ అదనపు ఆరాధనలు, సున్నత్ ఆరాధనలు కూడా అతను ఒక పరదా కట్టుకొని మసీదులోని ఒక మూలలో కానీ, ఒక గదిలో కానీ అక్కడ దైవ ఆరాధన చేస్తూ, గంధ పారాయణం చేస్తూ, ప్రపంచ సంబంధ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తనను తాను ఆపి ఉంచుకొని దైవారాధన చేయడాన్నే ఎతెకాఫ్ అంటారు. విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి సంవత్సరం కూడా ఎతెకాఫ్ పాటించేవారు. రమజాను మాసంలో ఇతోధికంగా ప్రవక్త గారు దాన ధర్మాలతో పాటు ఆరాధనలు, ఉపవాసాలు కూడా పాటించేవారు. మరీ ముఖ్యంగా చివరి 10 రోజులు ఏవైతే ఉన్నాయో రాత్రి జాగరణ చేస్తూ అత్యధికంగా ఆయన దేవుని యొక్క ఆరాధన, స్తుతి, స్తోత్రం చేయడంతో పాటు కొంచెం రాత్రి గడిచిన తర్వాత తన భార్యలను కూడా ఆరాధన కోసము లేపేవారు. అదేవిధంగా ఎవరికైతే 10 రోజులు తనను తాను ఎతికాఫ్ చేసే సౌకర్యం లేని వ్యక్తులు కొన్ని రోజుల పాటు కూడా చేయవచ్చు. ఒక రోజు విడిచి ఒక రోజు కానీ, 4 రోజులు కానీ, 6 రోజులు కానీ, అదేవిధంగా కొన్ని గంటల కోసము కూడా సంకల్పం చేసుకోవచ్చు. అంటే ఈ రమజాను మాసములో ఏదైతే వ్యక్తి శిక్షణ పొందుతాడో ఆ శిక్షణ ద్వారా ఏవైతే భయభక్తులు జనిస్తాయో దాని యొక్క ప్రతిఫలము ఈ మాసంలో ప్రతిబింబిస్తుంది. అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సందర్భంలో ఒక వ్యక్తి సాధారణ దినాలలో ఏవైతే కార్యక్రమాలు చేస్తాడో, దాన ధర్మాలు చేస్తారో, బయట పుణ్యకార్యాలు ఏవైతే చేస్తాడో ఈ వ్యక్తి తనను తాను ఆపి ఉంచుకున్నందుకు, ఎతెకాఫ్ పాటించినందుకు ఆ పుణ్యాలను కూడా ఇతనికి ప్రసాదించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని హదీసులలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మహనీయ జిబ్రీల్ అలైహిస్సలాం గారికి ఖురాన్ పారాయణము వినిపించినట్లు, అదేవిధంగా మహనీయ జిబ్రీల్ అలైహిస్సలాం గారు విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఖురాన్ పారాయణం చేసి వినిపించినట్లు కూడా చాలా ఉల్లేఖనాలు ఉన్నాయి. మరి సోదర మహర్షులరా, ఈ ఎతెకాఫ్ అనేది సామూహిక విధి. అందరూ విధిగా పాటించవలసిన అవసరం లేదు. కానీ ఆ వీధిలో, ఆ పేటలో, ఆ గ్రామంలో లేదా ఆ మసీదు పరిసర ప్రాంతంలో ఒక వ్యక్తి ఈ విధిని పాటించినప్పటికీ అందరి బాధ్యత నెరవేరుతుంది. ఫర్జే కిఫాయా. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయాలని లేదు. ఆ వీధిలోని ప్రజలలో నుంచి ఎవరూ చేయకపోయినట్లయితే అందరికీ పాపం అంటుకుంటుంది, అందరూ నేరం చేసిన వాళ్ళు అవుతారు. అందుకోసము కనీసము ఆ గ్రామంలో నుంచి, ఆ మసీదు పరిసర ప్రాంతాల్లో నుంచి
ఒక వ్యక్తి ఎతకాఫ్ను పాటిస్తే అందరి బాధ్యత అతని తరపున నెరవేరుతుంది. మరి సోదర మహేశ్వర, కారుణ్య ప్రభు అయిన దైవము ఈ మాసంలో ఏవైతే ఉపవాసాలు పాటిస్తాడో భయభక్తులు జనించాలా అనే ముఖ్యమైన ఉద్దేశం ఉంది. కాబట్టి ఎతకాఫ్ పాటించే వ్యక్తి దాంపత్య సుఖము నుంచి భార్య వద్దకు వెళ్ళడం గురించి మానుకోవాలి. ప్రవక్త గారి యొక్క కాలంలో చాలా మంది ప్రవక్త గారి యొక్క అనుచరులు మరి మనము పగటిపూట ఇంత నిష్టగా ఉపవాసాలు పాటించి భయభక్తులతో జీవితం గడుపుతున్నాము కదా, రాత్రి వేళ కూడా సుఖాలకు దూరంగా ఉండడము మంచిది అని భావించి భార్యల వద్దకు పోకుండా తమను తాము కాపాడుకుంటూ ఉండేవారు. కానీ కొంతమంది కొన్ని సందర్భాల్లో స్పష్టమైన దేవుని ఆజ్ఞ లేకపోయినప్పటికీ భార్యల వద్దకు వెళ్ళడము, దాంపత్య సుఖం పొందడము పాపంగా భావిస్తూనే ఆ సౌలభ్యాన్ని నెరవేర్చుకునేవారు. అప్పుడు కారుణ్య ప్రభు అయిన దైవము, మీరు ఉపవాసం విరమించిన తర్వాత రాత్రి తినవచ్చు, త్రాగవచ్చు, సహజ సంబంధమైన దాంపత్య నియమాలు పాటించవచ్చు అని కారుణ్య ప్రభు అయిన దైవము సెలవీయడం జరిగింది. కానీ ఈ చివరి 10 రోజులు ఏవైతే ఉన్నాయో ఎతకాఫ్ పాటించే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతను దాంపత్య జీవితం నుంచి దూరంగా ఉండాలి. ఒకవేళ అతనికి అన్నపానీయాల ప్రాథమిక అవసరాల సౌకర్యాలు మసీదులో సమకూరినట్లయితే అతను ఏకాగ్ర చిత్తంతో దైవధ్యానం చేస్తూ ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడనే ఉండాలి. మరి విధి లేని పరిస్థితుల్లో ఏదైనా అవసరం కోసం ఇంటికి వెళ్ళవలసి వస్తే ఆ పని తీరిపోయిన వెంటనే అతను తిరిగి మసీదుకు రావాలి. అంటే స్త్రీ సుఖం నుంచి దాంపత్య సౌకర్యం గురించి ఈ చివరి 10 రోజులు ఎతకాఫ్ పాటించే దినాలు ఏవైతే ఉన్నాయో ఈ దాంపత్య సుఖం నుంచి కూడా దూరంగా ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాకీదు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ ఉపవాసాలు పాటించిన కారణంగా రంజాను మాసంలో మనిషి తన శరీరం పైన, తన మనస్సు పైన అతనికి నిగ్రహం కలగాలి అంటే, అతని మనసుపై, అతని శరీరంపై అతనికి పట్టు కలగాలి అంటే ఇటువంటి శిక్షణ తీసుకున్న తర్వాతనే అతను ఉత్తమమైన భయభక్తులు గలవాడుగా, ఒక దేవుని భక్తునిగా, ప్రియమైన వాడిగా తీర్చిదిద్దబడేదానికి అవకాశం ఉంది. అందుకోసమే ఈ 10 రోజులు ఎతకాఫ్ చేసేవారు తప్పకుండా ఒకరు ఆ ప్రాంతం నుంచి నెరవేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి సౌకర్యం లేని వారు ఎవరైతే ఉన్నారో కొన్ని రోజులు కానీ, కొన్ని గంటలు కానీ ఎతకాఫ్ చేసేదాన్ని కూడా దైవము అంగీకరించడం జరిగింది. అందుకోసము ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని రంజాను మాసంలోని చివరి ఈ బేసి రాత్రులు ఏవైతే ఉన్నాయో, ఘనమైన రేయి ఏదైతే ఉందో, ఈ ఎతికాఫ్ పాటించిన వాళ్ళకి ఈ ఘనమైన రేయిని పొందేదాని కోసము చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ కనీసం బేసి సంఖ్యలో ఏదైతే 21, 23, 25, 27, 29 బేసి సంఖ్యల రాత్రులలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు షబే ఖద్ర్, లైలతుల్ ఖద్ర్, ఘనమైన రేయిని పొందండి అని ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి ఈ ప్రయత్నం మనం అందరం చేయాలి. ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగాలని దేవుని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.